తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. అమావాస్య డిసెంబర్ 30. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య అనగానే పానిక్ సిచ్యుయేషన్కి వెళ్తుంటారు. అంటే ఇది ఒక నెగిటివ్ వైబ్ ఉన్న రోజు అని చెప్తూ ఉంటుంటారు. బట్ ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చాలామంది గ్రహించరు. మన స్పిరిచువల్ వేలో కనుక చూస్తే ఈ మధ్యకాలంలో చాలామంది అష్టమ శని, అర్ధాష్టమ శని అండ్ దాంతోపాటు కొన్ని దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కనుక మీరు ఎలాగో లక్ష్మీ గణపతి పూజ, అష్టలక్ష్మి హోమం నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ రోజున రాసులు వారు ఎవరైతే ఉంటుంటారో ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అంటారు దీనిలో కనుక పాల్గొంటే? మనం అమావాస్య విషయం మాట్లాడుతున్నాం కాబట్టి రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య మూలా నక్షత్రము అయింది. మూలా నక్షత్రము అంటే సరస్వతీదేవి యొక్క నక్షత్రం అండి. అంటే లక్ష్మీ సరస్వతి యొక్క అనుగ్రహం కలిగేటువంటి రోజు. అమావాస్య అంటే చాలామంది ఇదొక మంచి రోజు కాదు, చెడ్డ తిథి, మనం దీని జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, పర్ఫెక్ట్ ముహూర్తం అనేది బ్రహ్మగారు కూడా పెట్టలేరు అని. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు పౌర్ణమి నాడు కూడా దుర్ముహూర్తం ఉంటుంది, అమావాస్య నాడు కూడా అమృత గడియలు ఉంటాయి. ప్రతి తిథి రోజు రెండు ఉంటాయి. అయితే ఇంకపోతే అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఈ లక్ష్మీ హవనము, లక్ష్మీ పూజ ఎందుకు చేయమని చెప్తారంటే, అమావాస్య అర్ధరాత్రి పూట లక్ష్మీ మంత్రం చదివినా, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసిన, ఆమె కోసం ధ్యానం చేసిన ఆమె వెంటనే వశీకరణం అవుతుంది. అంటే ఆమె తొందరగా సిద్ధిస్తుంది, ప్రసన్నం అవుతుంది అని అర్థం. అయితే రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖున మనము మన పీఠం ద్వారా అర్ధరాత్రి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మీ హవనము నిర్వహిస్తున్నాము. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నీలపు కలువ పువ్వులు, ఎర్ర తామర పువ్వులతో, వివిధ రకాల తామర పువ్వులు, తెలుపు రకాల పువ్వులతో, బెల్లపు పాయసంతో, అమ్మవారికి ఆవు పాలు, తేనె, అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్ని నైవేద్యంగా పెడుతూ అమ్మవారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకునే విధంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ఏమేమి వస్తాయి అనేటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుంది. కేవలం డబ్బు 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 ఇది మాత్రమే కాదు, ధనయోగం పడుతుంది, స్వర్ణయోగం పడుతుంది. అంటే ఎవరికైనా బంగారం కొనుక్కునేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. ఆ బంగారం లభించేటువంటి యోగమైన, ధనయోగమైన, వాహన సౌఖ్యయోగము, వాహనాలు కావాలి, నాకు ఒక పరివారం కావాలి, నేను ఒక స్థాయిలో ఉండాలి అనేటువంటి కోరిక కూడా చాలామందికి ఉంటుంది. వాళ్ళకైనా కుటుంబ సౌఖ్యము, భూలాభము, అంటే ఇంట్లో ఉండేటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో మన దగ్గర ఒక 10,000 కోట్లు లేకపోవచ్చండి, తల్లి తండ్రి ఉన్నటువంటి భార్య పిల్లలు అందరూ ఆరోగ్యంగా నవ్వుతూ తిరుగుతున్నారు అనుకోండి, అదే ఐశ్వర్యము. దాన్నే ఐశ్వర్యము అంటారు. ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే వాళ్ళు ఇద్దరు, ఒకటి మహాదేవుడు అంటే శివుడు, రెండు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమయ్యేటువంటి రోజే అమావాస్య, పౌర్ణమి. ముఖ్యంగా అమావాస్య అర్ధరాత్రి చేయడం వల్ల తీరని సమస్యలు ఏమైనా ఉన్నా, అంటే ఎప్పటి నుంచో మేము ఇలా అప్పుల్లోనే ఉన్నామండి, మా బ్రతుకింతే, మా జీవితాలు ఇంతే, మాకు ఇంకా దేవుడు కరుణించడు అనే వాళ్ళకి కూడా అమావాస్య అర్ధరాత్రి పూట చేయడం వల్ల అపారమైన అద్భుత యోగాలు సిద్ధిస్తాయి. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి విశ్వము, ఆ దైవశక్తి 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అలా సిద్ధిస్తూ ఉంటుంది. అయితే ఏ రాశులు వాళ్ళు చేసుకోవాలి? ఇప్పటి వరకు మేషరాశి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. కానీ మార్చి 30 తర్వాత నుంచి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. జ్యోతిష శాస్త్రంలో మనం ఎప్పుడు జాతకం చూసినా లేదా ఎవరికి జాతకం చెప్పినా కేవలం జాగ్రత్త పడడం కోసం మాత్రమే చెప్తాం. సో ఇలా ఉండబోతోంది, ఈ రకమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోండి అని. మేషరాశి వాళ్ళు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు తప్పకుండా ఈ అమావాస్య పూట అర్ధరాత్రి మహాలక్ష్మి హవనంలో పాల్గొనండి. ఎందుచేతనంటే రాబోయేటువంటి ఏలినాటి శని మూలాన విపరీతమైన ఖర్చు అవ్వడము, వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా దూరం అవ్వడము, తరువాత చుట్టూ ఉండేటువంటి బంధాలు, అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు, చుట్టూ అప్పటి వరకు స్నేహితులుగా సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా విభజించి వెళ్ళిపోవడము, ఆ రకంగా వాళ్ళ పరిస్థితి ఏకాకిగా అయిపోతుంది. ఇక్కడ అమావాస్య నాడు పాల్గొన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్మీ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది, ఒక లక్ష్మీ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఆ లక్ష్మీ మంత్రాన్ని ఎలా చదవాలి అనే విషయం కూడా చెప్తారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము బ్రహ్మముహూర్తంలో లేచి ఒక మాల జపం చేయాలి. మధ్యాహ్నం ఒక మాల జపం చేయాలి. సాయంత్రం వేళ ఒక మాల జపం చేయాలి. ఎప్పుడైతే ఈ అమావాస్య నాడు రాబోయే డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య మూలా నక్షత్రం నాడు ప్రారంభించి వాళ్ళు అలా జపం కొనసాగిస్తూ ఉంటారో, ఏలినాటి శని వచ్చేసరికి వాళ్ళ యొక్క మంత్రము సిద్ధిస్తుంది ప్రతి అమావాస్యలో పాల్గొనడం వల్ల. అప్పటి నుంచి ఏలినాటి శని ప్రారంభమైన తరువాత కూడా వాళ్ళకి ఎలాంటి దోషము పట్టదు. వాళ్ళని ఒక రక్షా కవచంలాగా కాపాడుతుంది. అంత పవర్ ఉంటూ ఉంటుంది. సో ఆ రకంగా రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు ఈ యొక్క సోమవారము మూలా నక్షత్రము అమావాస్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. తప్పకుండా లక్ష్మీ మంత్రాన్ని పారాయణ చేయండి, జపం చేయండి. అనేక అద్భుత యోగాలు మేషరాశి వాళ్ళకి సిద్ధిస్తాయి. ఇకపోతే వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి దాదాపుగా 2 సంవత్సరాల దగ్గర నుంచే కంటక శని నడుస్తోంది. అయితే వీళ్ళకి ఇప్పుడు మార్చి 30 దగ్గర నుంచి రాబోతోంది. అద్భుతమైనటువంటి యోగం పట్టబోతోంది. కంటక శని దోషం వదలబోతోంది. అద్భుతమైన వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రతి దాంట్లోనూ ఒక రాణింపు, అభివృద్ధి అనేది చూడబోతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో వీళ్ళ యొక్క బాధలు పడుతున్నారు కాబట్టి ఈ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల పట్టబోయేటువంటి అదృష్టం ఇంకా రెట్టింపు అవుతుంది. ఓకే. అంటే పట్టబోయేటువంటి అదృష్టాన్ని ఇంకా చేజెక్కించుకునేటువంటి మనస్తత్వము, ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఎన్ని రకాలుగా సంపాదించాలో అన్ని రకాలుగా సంపాదించే శక్తి సామర్థ్యాలు లక్ష్మీదేవి యొక్క వల్ల సమకూరుతాయి. డబ్బు ఉంటే మాత్రమే కాదండి, మనశ్శాంతి, ప్రశాంతత. అంటే ఎప్పుడైతే మనకి రవి యొక్క కారకత్వం చూసామనుకోండి, విపరీతమైన పని ఒత్తిడి పెరుగుతుంది. తినడానికి కూడా ఖాళీ లేనంత పని ఉంటుంది రవి యొక్క కారకత్వంలో. అలాగా రాబోయేటువంటి రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి పని పెరిగి తినడానికి కూడా ఖాళీ లేనంత స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ రకంగా ధనం ఉంటే సరిపోదు కదండి, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం అన్నీ ఉండాలి. ఆ రకంగా ఇప్పటి నుంచి ఈ యొక్క లక్ష్మీ మంత్రాన్ని పారాయణ చేయడము, లక్ష్మీ హవనంలో పాల్గొనడము, ఆ యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రం చేత ఎన్నో రకాల దుఃఖాలు దగ్ధం అయిపోతాయి. ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు కృత్తిక, ఈ యొక్క రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళు తప్పకుండా డిసెంబర్ 30వ తారీఖు జరిగేటువంటి లక్ష్మీ గణపతి అష్టలక్ష్మీ హవనంలో పాల్గొనండి. ఇకపోతే మిథున రాశి. మిథున రాశికి మనం రాశి పరంగా చెప్పాము. ఎందుకు ఇప్పుడు ఈ యొక్క లక్ష్మీ గణపతి వీటిలో పాల్గొనాలో ఒక్కొక్క రాశి గురించి నేను చెప్తున్నాను. ఈ మిథున రాశి వాళ్ళ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మొన్న జరిగినటువంటి సంవత్సరం అయినా రాబోయేటువంటి సంవత్సరం అయినా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. వీళ్ళకి పెద్ద మార్పులేమీ కనబడవు. అలాంటి మార్పులు కనబడని వాళ్ళకి కూడా, అపమృత్యు దోషం ఉన్న వాళ్ళకి కూడా లక్ష్మీదేవి 8 రకాలైనటువంటి ఐశ్వర్యాలను ఇస్తుందండి. ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది. ఇలా 8 రకాలుగా ఇస్తుంది. దాంట్లో ఆయుష్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవిని మనం అమావాస్య నాడు ఆరాధన చేస్తామో తప్పకుండా ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎవరికైనా అపమృత్యు దోషాలున్నా, లేకపోతే ఆరోగ్య సమస్యలున్నా, రాబోయేటువంటి సంవత్సరంలో మాకు ఇంకే మార్పులు లేనటువంటి వాళ్ళు కూడా చూడండి, ఒక్క విషయం చెప్తాను. ఏ మనిషి అయితే మంత్రానికి కానీ దైవానికి కానీ సరెండర్ అవుతాడో, అంటే చేతులు జోడించి ఇంక నా శరణం అంటాడో, వాళ్ళకి మొత్తం అంతా కూడా ఆ అమ్మవారే, ఆ మంత్రమే చూసుకుంటుంది. మనం ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, ఎంతోమంది మనకు అక్కడ వాళ్ళు కనబడతారు. వాళ్ళకి జాతకాలు ఉంటాయి, వాళ్ళకి దోషాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఎంత ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటారు. అవును. ఎందుచేత అంటే వాళ్ళు ఒక మంత్రానికి, ఒక కృష్ణ భగవానుడికి సరెండర్ అయ్యారు కాబట్టి. ఆ రకంగా ఈ రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు దగ్గర నుంచి ఒక మంత్రానికి, అంటే ఒక లక్ష్మీ మంత్రానికి సరెండర్ అవ్వండి. ఆ మంత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. మీ జీవనంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని, దుఃఖాల్ని ఆ మంత్రమే హరించేస్తుంది. సర్వ సౌఖ్యాల్ని ప్రసాదిస్తుంది. తరువాత కర్కాటక రాశి. ఇప్పటి వరకు అష్టమ శని అనేటువంటి ఒక దోషంతో బాధపడ్డారు. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు స్తంభించి ఉన్నాడు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటి వరకు కొంత గాయాలు అవ్వడము, యాక్సిడెంట్లు అవ్వడము, అవ్వకపోతే మార్చి 30 దాకా వచ్చేటువంటి గ్రహగతుల వల్ల, ఈ యొక్క శని ప్రభావం వల్ల తప్పకుండా గాయాలు పాలవ్వడము, శరీర రుగ్మతలు, ఆకస్మిక ధన నష్టాలు ఇవన్నీ చూడబోతున్నారు. అయితే ఇలాంటి ప్రభావం ఉన్నవాళ్ళు కూడా లక్ష్మీదేవి కాపాడుతుంది.
మనం ఎప్పుడైనా సరే గృహస్థాశ్రమము అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, లేకపోతే ఇంకా వగైరా వగైరా కోరికలు ఉన్నప్పుడు చా ఏ దేవతను ఆరాధన చేయాలి అంటే సాత్వికమైన దేవతల్ని ఆరాధన చేయాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఈ రకంగా ఆరాధన చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు, సర్వధనయోగాలు సిద్ధిస్తాయి. ఆ రకంగా కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 30 తర్వాత అష్టమ శని దోషం పోబోతోంది. ఆ పోయేటువంటి అష్టమ శని దోషం పోయిన తర్వాత సర్వ సౌఖ్యాలు ఉండడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఓకే. లక్ష్మీదేవి ఆరాధనలో పెద్ద కష్టాలు, పెద్ద నిష్ఠానియమాలు కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా మీ పని మీరు చేసుకుంటూనే ఆ మంత్రజపాన్ని చక్కగా చదువుకోవచ్చు. ఆ చదవడం వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని, ఆ అనుభూతిని మీరు చాలా శీఘ్రంగా ఒక 4-5 రోజుల్లోనే తెలుసుకుంటారు. ఇకపోతే సింహరాశి. సింహరాశి వాళ్ళకి అష్టమ శని మార్చి 30తో ప్రారంభం కాబోతోంది. ఎందుకు శని రిలేటెడ్ చెప్తున్నానంటే దుఃఖాలు, కష్టాలు, బాధలు అవి కర్మ వల్ల సంభవించినప్పటికీ కూడా అవన్నీ పడేటువంటి రోజులు శని యొక్క అంతర్దశలోనే, శని యొక్క దృష్టి ఉన్నప్పుడే. అయితే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైన తర్వాత సింహరాశి వాళ్ళు రాబోయే 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఒక టాప్ పొజిషన్కి వెళ్తారు. అదేవిధంగా డౌన్ఫాల్ కూడా ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే ఈ సింహరాశి వాళ్ళు లక్ష్మీ యొక్క ఆరాధన చేయడం వల్ల, అమావాస్య అర్ధరాత్రి పూట లక్ష్మీ యొక్క ఆరాధన చేయడం వల్ల, మన యొక్క హవనంలో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి సింహరాశి వాళ్ళకంటే ఆ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. సింహరాశి వాళ్ళకి వచ్చినటువంటి అదృష్టము నిలబెట్టుకునేటువంటి సామర్థ్యాన్ని లక్ష్మీదేవి ఇస్తుంది. ఓకే. లక్ష్మి ఎప్పుడూ కూడా మనకి ఏది కావాలో దానికి మించిస్తుంది. మనకి ఏది అవసరమో దానికి మించిస్తుంది. ఒక ధనమైన, ఒక సుఖమైన, ఒక సౌఖ్యమైన, ఒక ఆనందమైన, ఒక ప్రశాంతతైన, అంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలాంటి తత్వమే లక్ష్మీ తత్వం. ముఖంలో ఒక వర్చస్సు, ఒక అట్రాక్షన్ పవర్ వస్తుంది, ఒక జన వశీకరణము, ఒక సభా వశీకరణము, అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ప్రతి పొలిటీషియన్కి ఒక వశీకరణం కావాలి. జనాలు వశీకరణం అవ్వాలి. అప్పుడే ఆయనకి ఆ యొక్క లీడర్ అనేటువంటి నాయకత్వ లక్షణాలు వస్తాయి. అలాంటి వశీకరణమైన లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ప్రతి రాశి వారికి ఇలా ఎందుకు చెప్తున్నానంటే వారి వారి యొక్క స్థితి బట్టి వాళ్ళు చేసుకోవాలి అని గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఓకే. ఇకపోతే కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళకి స్వల్ప అనారోగ్య సమస్యలు అనేటివి కనబడుతున్నాయి. నడిచేటువంటి స్థితిలో అవ్వచ్చు, 2025లో కూడా అనారోగ్య సమస్యలు అనేటివి కనబడుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికైనా ఇందాక నేను చెప్పాను అష్టలక్ష్మి వల్ల 8 రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. అందులో ఆరోగ్యం కూడా ఉంటుంది అని. ఆ ఆరోగ్యం కోసమైనా, లేదా చాలామంది కన్యారాశి వాళ్ళు నిత్య జీవనంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు, మాటలు పడుతూ ఉంటారు, అపనిందల పాలవుతూ ఉంటారు, బ్లేమ్ అవ్వడం అంటారు. ఆ బ్లేమ్ అయ్యేటువంటి స్థితి నుంచి బయటపడ్డము, ఎగ్జాక్ట్గా ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ అనేది ఉండదు నడిచేటువంటి గతి వల్ల. తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేశారు అని చెప్పి బ్లేమ్ చేస్తుంటారు. ఈ రకమైనటువంటి ప్రభావం వల్ల వాళ్ళు ఆ యొక్క కొంత మానసిక ఆందోళన, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇలాంటివి లోనవుతుంటారు. మానసిక ప్రశాంతత లభించాలన్నా లక్ష్మీ మంత్రాన్ని చదవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకోండి, బాగున్నారా అని, మీరేమంటారు? బాగున్నాం. నేను ఒక భయంకరమైన బూతు మాట మాట్లాడి బాగున్నావా అంటే ఆ సౌండ్కి మీకు రియాక్షన్ అనేది కనబడుతుంది. అలాగా ఈ లక్ష్మీ మంత్రాన్ని చదవడం వల్ల ఆ మానసిక ప్రశాంతత, ఆ బాధలు పోగొట్టుకోగలను, ఆ దుఃఖాల నుంచి నేను బయట పడగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరుగుతుంది. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరైనా సరే ఆ శక్తి సామర్థ్యాలు, ఆ అమ్మవారి మీద ఉండేటువంటి నమ్మకము అవన్నీ పెరుగుతాయి. ఆ యొక్క విశ్వానికి కనెక్ట్ అయ్యేటువంటి విధానం పెరుగుతుంది. దేన్నైనా ఇంక నేను సాధించగలను అనేటువంటి శక్తి వస్తుంది. అది కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతము చాలా అవసరం. కాబట్టి డిసెంబర్ 30వ తారీఖున జరిగేటువంటి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో తప్పకుండా పాల్గొనండి. లక్ష్మీ మంత్రాన్ని స్వీకరించండి. ఆ లక్ష్మీ మంత్రాన్ని ఎలా చదవాలి అనేటువంటిది మా వాళ్ళు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చదివిన తర్వాత అపారమైన అద్భుత యోగాలు మీకు సిద్ధిస్తాయి. ఇకపోతే తులారాశి వాళ్ళకి మార్చి 30 తర్వాత, మే 15 తర్వాత చాలా మార్పులు కనబడుతున్నాయి 2025 విశ్వావసునామ సంవత్సరంలో. ఇంకా తులారాశి వాళ్ళకి చెప్పాలంటే ఒక మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు. మిథున రాశి లాగానే మిశ్రమ ఫలితాలు. ఈ తులారాశి వాళ్ళకి అద్భుతమైన గుర్తింపు కావాలి అనుకున్నా, లేకపోతే సుఖం కావాలనుకున్నా,
ఇప్పుడు ప్రస్తుతం తులారాశి వాళ్ళకి లేనటువంటిది ఏంటంటే సుఖం లేదు. డబ్బు ఉంటుంది, లేకపోతే ప్రతీదీ ఉంటాయి కానీ సుఖం లేదు. డబ్బులున్నాయి, ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియనటువంటి స్థితిలో కూడా తులారాశి వాళ్ళు ఉంటారు రాబోయేటువంటి రోజుల్లో కూడా. ఇంకా ఎలాంటి సమస్య అయినా సరే లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. లక్ష్మీదేవి సర్వ సౌఖ్యాలని ప్రసాదిస్తుంది. అంటే ఒక వైభవ లక్ష్మీ అమ్మవారు అవ్వచ్చు, లక్ష్మీ గణపతి అవ్వచ్చు, లేకపోతే భద్రకాళి అమ్మవారు అవ్వచ్చు. ఎవరైనా సరే ఆ పూజ చేయడం వల్ల మీలో ఒక తెలియని మార్పులు అనేవి సంభవిస్తాయి. మీ పరిస్థితుల్లో తెలియని మార్పులు సంభవిస్తాయి. ఆకస్మికంగా ఎన్నో యోగాలు సిద్ధిస్తాయి. ఆ రకంగా డిసెంబర్ 30వ తారీఖున జరిగేటువంటి డిసెంబర్ 30వ తారీఖున ఎందుకు ప్రారంభం చేస్తున్నామంటే డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య, మూలా నక్షత్రము చాలా శక్తివంతమైంది, సర్వ సౌఖ్యవంతమైంది. అంటే ఎన్నో సౌఖ్యాలని ఆ రోజు మన లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ఆమె ప్రసాదిస్తుంది కాబట్టి ఆ రోజున ప్రారంభం చేస్తున్నాము. సో తప్పకుండా ఈ యొక్క ప్రతి రాశి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. డెఫినెట్గా అండి. సో మీరు చెప్పినట్టుగానే ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో సో ప్రతి రాశి వారు కూడా ఈ హోమంలో పాల్గొంటే మంత్రసిద్ధి అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. మన సంకల్ప బలానికి ఎప్పుడైతే మంత్రసిద్ధి ఆడన్ అవుతూ ఉంటుందో ఎంత నెగిటివ్ ఉన్నా ఒక పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. మీకు కనుక ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఈ పూజలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.